నూరేళ్ల పంట ఇది పాత మాట. ఇప్పుడు పెళ్ళంటే జనం నోళ్లలో నానాలి. పెళ్లి చేసుకున్నోళ్లతో పాటు పెళ్లి చేసినోళ్లకు, పెళ్లికి వచ్చినోళ్లకు అందరికీ 10 కాలాల పాటు గుర్తుండిపోవాలి. అదొక వెరైటీ వైభవం, ఆర్భాటం కూడా. ఒకరిని ఒకరు చూసి కోట్లు ఖర్చు పెట్టి పోటీ పడి మరీ చేస్తున్న సందడి. దీంతో నెమ్మదిగా పెళ్లిళ్ల స్వరూపమే మారిపోయింది. డెస్టినేషన్ వెడ్డింగ్ కల్చర్ బాగా పెరిగిపోతుంది. ఇక హల్దీ, సంగీత్ లాంటి కార్యక్రమాలు కామన్ అయిపోయాయి. సంపన్నులైతే ఇంకో 4 రోజుల పాటు మరిన్ని కార్యక్రమాలు పెట్టి ధూమ్ధామ్గా పెళ్లిని చేసుకుంటున్నారు. ఈ ఈవెంట్స్ అన్నీ భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ఎంత ఖర్చైనా వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. పెళ్లికొచ్చిన అతిథులకు ఇప్పటి వరకు రకరకాల విందు భోజనాలను ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అతిథుల శరీరాల్లోకి ఏకంగా ఐవీ డ్రిప్ సెలైన్ల ద్వారా పంపించేస్తున్నారు. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు పెళ్లిళ్లలో కనిపిస్తున్న ఈ సీన్స్ చూడ్డానికి చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా దీని వెనక చాలా మతలబే ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పెళ్లి అంటేనే సందడి, బంధుమిత్రులు వచ్చిపోయే వారితో కోలాహలంగా ఉంటుంది. ఆనందం, సంతోషం వెళ్లి విరిసేలా సంబరాలుంటాయి. ఆ సంబరాలు మిన్నంటాలంటే డాన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చిందులు వేయాల్సిందే. దీంతో అతిథులు, బంధుమిత్రులు ఒళ్ళు మర్చిపోయి ఎంజాయ్ చేస్తారు. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్స్ లో హడావిడి మరో రేంజ్ లో ఉంటుంది. కాక్టైల్ నైట్స్ వంటి వాటిల్లో ఫుల్గా ఎంజాయ్ చేసి ముహూర్తానికి ముందే జనాలు నీరసించిపోతారు. బాడీలో ఎనర్జీ లేక కొందరు అవస్థలు పడుతుంటే, తాగిన మైకం దిగక హ్యాంగ్ ఓవర్ వంటి వాటితో మందుబాబులు సతమతమవుతూ ఉంటారు. ఇక బ్యాచిలర్ పార్టీలు ఇచ్చే వధూవరుల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో మెయిన్ సందడి పెళ్లి కార్యక్రమంలో అందరూ హుషారుగా ఉండలేకపోతారు. నీరసించిపోయిన వాళ్లతో డల్గా మూడ్ల పెళ్లిలో మజా లేకుండా పోతుంది. అయితే దీనికంతటికీ చెక్ పెట్టడానికి మ్యారేజ్ ఈవెంట్లో కొత్త ట్రెండ్ను క్రియేట్ చేశారు. అదే ఐవీ డ్రిప్స్. ఏకంగా పెళ్లి మండపంలోనే అతిథుల బాడీలోకి ఎనర్జీని తీసుకుని రావడానికి సెలైన్ను ఎక్కిస్తారు. జనాల ఒడలిక, హ్యాంగ్ ఓవర్ను తొలగించేందుకు ఏకంగా ఐవీ ద్వారానే పోషకాలు అందిస్తారు. దీంతో జనాలు మళ్ళీ ఫుల్ జోష్లో పెళ్లి వేడుకలో పాల్గొంటారన్నమాట. ఈ క్రమంలో ఇప్పుడు పెళ్లి మండపాల్లోనే వైద్య సిబ్బంది అతిథులకు సెలైన్ లెక్కిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ ఐవీ డ్రిప్తో ప్రయోజనాలు బాగానే ఉంటాయని నిపుణులు సైతం చెబుతున్నారు. ఫ్లూయిడ్స్, పోషకాలను ఇలా నేరుగా రక్తంలోకి ఎక్కిస్తే వెంటనే వంటబడతాయని, తక్షణం ఉత్సాహంగా వస్తుందని అంటున్నారు. అయితే సాధారణంగా పేషెంట్స్ కు ఆసుపత్రిలో వెంటనే ఎనర్జీ రావడానికి డాక్టర్లు ఇస్తుంటారు. కాబట్టి వీటిని తీసుకున్న తర్వాత అతిథుల్లో ఫుల్ జోష్ రావడం ఖాయం. ఇక ఇలా ఉంటే మరోవైపు పెళ్లిళ్లలో ఇలాంటి ట్రెండ్ కు దూరంగా ఉండడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వీటి మీద ఆధారపడడం కంటే కూడా పండ్ల రసాలు, పోషకాహారాన్ని తీసుకుంటే సులువుగా అలసట తగ్గుతుందని చెబుతున్నారు. దీంతో శరీరం న్యాచురల్ గా సెట్ అవుతుందని అంటున్నారు. ఎందుకంటే హెల్దీగా ఉన్న వాళ్ళు వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఐవీ డ్రిప్ను వాడితే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు బాడీలో ఖనిజ లవణాల్లో కూడా తేడాలు వచ్చే అవకాశం ఉందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.